నమస్కారం. మన ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, ఎంతో స్ఫూర్తిదాయకమైన కథను తెలుసుకోబోతున్నాం. అదే పట్టుదల నేర్పే పాఠం. అసలీ రాజు ఎవరు? ఒక చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన ఈ పేద అబ్బాయి కళ్లలో ఉన్న ఆ బలమైన కల ఏంటి? ఆ కలను నిజం చేసుకోడానికి తను ఎలాంటి కష్టాలనెదుర్కొన్నాడు అనేది మనమీ విశ్లేషణలో చాలా వివరంగా, లోతుగా తెలుసుకుందాం. పదండి, మొదలు పెడదాం. సాధారణంగా మనలో చాలామంది ఏమనుకుంటారంటే, జీవితంలో సక్సెస్ అవ్వాలంటే చేతిలో బోలెడంత డబ్బు ఉండాలి, లేదా అన్నీ అమరిపోయి ఉండాలి అని. కాని రాజు నమ్ముకున్న ఆయుధాలు వేరు. అవేంటంటే కఠోర శ్రమ, క్రమశిక్షణ, అలాగే చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం. అంటే బయటనుంచి వచ్చే సపోర్ట్ కంటే మన లోపలుండే పట్టుదలే విజయానికి అసలైన కారణం అని ఈ కథ మనకు చాలా స్పష్టంగా చెప్తోంది. ఇక మన మొదటి విభాగం, కలల భారం. ఒక్కసారి రాజు జీవిత ప్రయాణాన్ని మనం ఒక ఆర్డర్లో చూద్దాం. ముందుగా రోజుల తరబడి ప్రతిరోజూ కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ బడికి వెళ్లడం, ఆ తర్వాత నెలలపాటు చుట్టుపక్కలవాళ్లనుంచి ఎగతాళి భరించడం, ఆ కష్టాలన్నీ దాటుకుని సంవత్సరాల తర్వాత తను అందుకున్నట్లుగానే ఒక సక్సెస్ఫుల్ టీచర్గా మారడం, చివరగా దశాబ్దాలపాటు ఎంతోమంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడం. చూశార్కదా, ఒక మనిషిలోని బలమైన పట్టుదల ఎలాంటి అద్భుతాలను సృష్టించగలదో ఈ టైంలైన్ మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఇదొక్కసారి ఊహించుకోండి. చేతిలో చిరిగిపోయిన పాత పుస్తకాలు తప్ప వెళ్లడానికి కనీసం సైకిల్ కూడా లేదు. రోజూ కిలోమీటర్ల కొద్దీ నడక. కాని తన గుండెల్లో నేను ఎలాగైనా టీచర్ అవ్వాలి అనే ఒకే ఒక్క బలమైన కల ఉంది చూసారా? అది తనను ప్రతిరోజూ ముందుకు నడిపించింది. ఎంత దూరం నడవాలన్నా ఆ కల ఇచ్చే కిక్ ముందు ఈ శారీరక అలసట అంతా చాలా చిన్నదిగా అనిపించేది. దీన్ని బట్టి మనకర్థమయ్యేదేంటంటే, మన లక్ష్యం మీద మనకు క్లారిటీ ఉంటే ఎలాంటి కష్టాన్నైనా సరే నవ్వుతూ భరించొచ్చు, అంతేకదా? ఇక రెండవ విభాగానికి వస్తే, హేళనల హోరు. ఒకవైపు చూస్తే కష్టపడి చదువుకుంటున్న రాజును చూసి ఊళ్ళో వాళ్లంతా తెగ నవ్వేవారు. నిజమే, ఒకరి పేదరికాన్ని చూసి ఎగతాళి చేయడం మన సమాజంలో చాలా ఈజీ కదా. కాని ఇక్కడ అస్సలు ఊహించని విషయమేంటంటే, ఆ ఎగతాళిని రాజు తీసుకున్న విధానం. తను ఏమాత్రం కుంగిపోలేదు. తన పని తను చేసుకుంటూ పోయాడు, నేర్చుకోవడం అస్సలు ఆపలేదు. తనను విమర్శించిన వాళ్ల మాటలను తన ఎదుగుదలకు ఒక మెట్టులా ఎలా వాడుకున్నాడో ఇది బ్రిలియంట్గా వివరిస్తోంది. చుట్టూ అంతా నెగిటివిటీ ఉన్నా కూడా రాజు ఫోకస్ మాత్రం అస్సలు పక్కకు వెళ్లలేదు. క్లాసులో టీచర్లు చెప్పేది ఎంతో శ్రద్ధగా వినేవాడు. ఊర్లో వాళ్ల మాటలో అస్సలు పట్టించుకునేవాడే కాదు, మరింత కష్టపడి చదివేవాడు. అంతేకాదు, తను మెరుగుపడటానికి వచ్చిన ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదులుకోలేదు. తన చుట్టూ ఉన్న ఆ నెగిటివ్ వాతావరణాన్ని పక్కనపెట్టి కేవలం తన లక్ష్యం మీదే అకుంఠిత దీక్షతో పనిచేశాడు. నిజంగా చెప్పాలంటే లైఫ్లో పైకి రావాలి అనుకునే ప్రతి ఒక్కరికీ ఇదొక గొప్ప పాఠం. ఇక మన మూడవ విభాగం, ఉపాధ్యాయుడుగా తిరిగి రాక. ఇది వింటే మనకు నిజంగా ఎంతో సంతోషం కలుగుతుంది. ఎట్టకేలకు రాజు తన కలను నిజం చేసుకున్నాడు. తనొక విజయవంతమైన ఉపాధ్యాయుడిగా మారడమే కాకుండా తనలాగే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఎంతోమంది పేద పిల్లలకు చదువు చెప్పటం మొదలుపెట్టాడు. అంటే ఇక్కడ సక్సెస్ అనేది కేవలం తన ఒక్కడి కోసమే కాదు, తనలాంటి వాళ్లందరినీ పైకి తీసుకురావడానికి ఒక వారధిలా మారింది. పేదరికం నుంచి వచ్చిన ఒక కుర్రాడు అదే పేదరికంలో మగ్గుతున్న ఎంతో మందికి కాంతిరేఖలా మారడం ఈ కథలో ఒక అద్భుతమైన మలుపు అని చెప్పచ్చు. ఇక మన చివరి విభాగం, నాల్గవ విభాగం, విజయానికి మూలస్తంభాలు. రాజు తన స్టూడెంట్స్తో చెప్పిన ఈ మాటలు ఒక్కసారి వినండి. విజయం అనేది సంపద లేదా సౌకర్యం మీద ఆధారపడి ఉండదు. అది కఠోర శ్రమ, క్రమశిక్షణ మరియు ఆత్మవిశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఇది కేవలం ఎక్కడో పుస్తకాల్లో చదవడానికి బాగుండే కోటేషన్ కాదు, దశాబ్దాలపాటు కష్టపడి తను సొంతంగా తెలుసుకున్న సత్యం. తన లైఫ్లో తను నమ్మి, ఆచరించి రిజల్ట్ రాబట్టిన ఈ సిద్ధాంతాన్ని తన స్టూడెంట్స్కి ఎంతో అద్భుతంగా వివరించాడు. మనమెక్కడ్నుంచొచ్చామన్నది ఇక్కడ పాయింట్ కాదు, మన లక్ష్యాన్ని మనం ఎంత గట్టిగా నమ్ముతున్నాం, దానికోసం ఎంతలా కష్టపడుతున్నామన్నదే ఇక్కడ అసలైన మ్యాటర్. రాజు చెప్పిన ఆ గొప్ప సిద్ధాంతం వెనుక 3 స్పష్టమైన పిల్లర్సున్నాయి. మొదటిది కఠోర శ్రమ. ఒళ్ళు వంచకుండా, చెమటోడ్చకుండా ఏదీ ఊరికే రాదు కదా. రెండవది క్రమశిక్షణ. ఏదో ఒకరోజు కష్టపడి వదిలేయడం కాదు, మన లక్ష్యం వైపు ప్రతిరోజూ క్రమం తప్పకుండా అడుగులు వేయాలంటే డిసిప్లిన్ మస్ట్ అండ్ షుడ్. ఇక మూడవది అత్యంత ముఖ్యమైనది,
ఆత్మవిశ్వాసం. చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని తక్కువ చేసినా, అసలు ప్రపంచమే మనల్ని నమ్మకపోయినా సరే మనల్ని మనం బలంగా నమ్మడం. ఈ మూడే రాజును అంతెత్తుకు తీసుకెళ్లాయి. సక్సెస్ అనేది ఏదో అదృష్టం వల్ల రాదని, అది కేవలం ఈ 3 లక్షణాల కలయిక మాత్రమేనని ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. రాజు సాధించిన ఈ విజయం ఆ ఒక్క క్లాస్రూంకే పరిమితం కాలేదు సుమా. అతని జీవితం ఆ ఊరు మొత్తానికి ఒక దిక్సూచిలా మారిపోయింది. ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి తనొక రోల్ మోడల్ అయిపోయాడు. ఆలోచించండి, పాత పుస్తకాలు పట్టుకుని కిలోమీటర్ల కొద్దీ నడిచిన ఒక అనామక కుర్రాడు ఏకంగా ఆ ఊరి జనాల ఆలోచన విధానాన్నే మార్చేశాడు. మనలో నిరంతర పట్టుదల ఉంటే పేదరికం అస్సలు అడ్డురాదని తన సొంత లైఫ్ ద్వారానే ప్రాక్టికల్గా ప్రూవ్ చేశాడు రాజు. ఒక్క మనిషి గట్టిగా సంకల్పిస్తే అది మొత్తం కమ్యూనిటీని ఎలా మార్చేస్తుందో కదా. ఇక మనం ఈ విశ్లేషణం ముగింపుకొచ్చేశాం. ఇదంతా చూశాక మీకనిపించే ఉంటుంది, అసలు సంపద, సౌకర్యాలు ఏమీ లేనప్పుడు కేవలం ఒక బలమైన కల మాత్రమే ఒక మనిషిని ఎంత దూరం తీసుకువెళ్లగలదు? రాజుకథ దీనికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చింది. ఊహించలేనంత దూరం తీసుకువెళ్తుందని. మనకు ఎదురయ్యే అడ్డంకులన్నీ కేవలం మన మైండ్లో ఉన్న ఆలోచనలే తప్ప, ఒక బలమైన సంకల్పం ముందు అవేవీ నిలబడలేవని ఈ కథ ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ బలమైన కల ఉండి దానికి తగ్గ కష్టం తోడైతే ఎవరికైనా సరే ఆకాశమే హద్దు. ఈ ఆలోచనతోనే ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.